హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వారి యొక్క రేషన్ కార్డు నెంబర్ తెలియక తికమక పడుతున్నారు. అయితే ఇందులో ఈ వీడియోలో నేను మీకు ఆధార్ కార్డు నెంబర్ ద్వారా కొత్త రేషన్ కార్డు యొక్క నెంబర్ని కానీ పాత రేషన్ కార్డు యొక్క నెంబర్ని కానీ కనుక్కునేటటువంటి ప్రక్రియని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా చూసినట్టయితే పూర్తి విషయం అనేది మీకు అర్థమవడం జరుగుతుంది. ఇదే విధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన ప్రభుత్వ పథకాల గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఛానల్లో దొరుకుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మన ఛానల్ నుండి వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు రేషన్ కార్డు నెంబర్ కావాలి కాబట్టి మీరు ఇక్కడ సెర్చ్ బార్లో ఏం చేస్తారు అంటే OBMMS అని చెప్పేసి సెర్చ్ చేసి ఈ విధంగా సెర్చ్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ఆప్షన్ OBMMS తెలంగాణ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అని చెప్పేసి ఉంది. దీనిపైన ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా రావడం అయితే జరిగింది. ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మీకు మళ్ళీ ఈ విధమైన పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, గ్రీన్ కలర్లో ఈ విధంగా రావడం జరిగింది. ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి క్లిక్ చేసినట్టయితే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇలా కిందికి జరిపి మీరు ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ని ఒకసారి గమనించినట్టయితే ఇక్కడ ఏమడుగుతుంది అంటే ఆధార్ కార్డు ప్రకారము దరఖాస్తుదారుని పేరు, ఆధార్ నెంబర్, ఈ రెండు బాక్సులు మీరు గమనించండి. ఈ ఫస్ట్ బాక్స్లో మీ ఆధార్ కార్డులో మీ పేరు ఏ విధంగా ఉంటే ఆ యొక్క పేరుని ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ ఆధార్ కార్డు నెంబర్, మీ ఆధార్ కార్డు యొక్క నెంబర్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అని చెప్పేసి ఉంది కదా, జస్ట్ ఈ బాక్స్లో మీరు క్లిక్ చేసినట్టయితే మీకు లోడింగ్ అనేది అయిపోయి మీకు మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ అంటే ఆ ఆధార్ కార్డు మీద ఉన్నటువంటి రేషన్ కార్డు నెంబర్ అనేది ఇక్కడ డిస్ప్లే అనేది అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ కొత్త రేషన్ కార్డువి మాత్రమే వస్తాయా అని చెప్పేసి డౌట్ అయితే వస్తుంది కదా, అలా కాదు. మీకు మీ యొక్క ఆధార్ కార్డు మీద కొత్త రేషన్ కార్డు ఆల్రెడీ కంప్లీట్ ప్రాసెస్ అయి ఉంటే కొత్త రేషన్ కార్డు నెంబర్ కనిపిస్తుంది. ఒకవేళ కానట్టయితే మీరు పాత రేషన్ కార్డు నెంబర్ కూడా చూసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. దీన్ని నేను ఒకసారి ఇక్కడ బాక్స్లో డీటెయిల్స్ ఇచ్చి ఈ విధంగా సెర్చ్ చేసి చూపిస్తాను. నా యొక్క నెంబర్ ఏ విధంగా వస్తుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి మీకు అర్థమవడానికి. ఇక్కడ ఈ విధంగా నా యొక్క డీటెయిల్స్ని, నా పేరుని ఇచ్చాను, నా యొక్క ఆధార్ కార్డు నెంబర్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మీరు ఒకసారి ఇక్కడ బాక్స్లో టచ్ చేసినట్టయితే మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా లోడింగ్ అయిపోయి మీకు ఇక్కడ చూడొచ్చు, యువర్ ఆధార్ హ్యాస్ బీన్ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్లీ, యూ కెన్ కంటిన్యూ టు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని చెప్పేసి ఈ బాక్స్లో నా యొక్క రేషన్ కార్డు నెంబర్ అనేది డిస్ప్లే అవ్వడం జరిగింది. ఇదే విధంగా మీరు మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ని కనుక్కునేటటువంటి అవకాశం అయితే మీకు ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.